నేనెందుకు మావాడిని చంపేస్తాను? మరి ఆవిడ కొండ చివరికి వెళ్తున్నప్పుడు ఏమాత్రం కేర్ తీసుకోకుండా, తన గురించి ఆలోచించకుండా, తనని పట్టించుకోకుండా వదిలేయడానికి కారణం ఏంటి? సో అక్కడ మీరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే మిస్టరీస్గా కనిపిస్తుంది. లేదు సార్, నిజంగా నాకేం తెలీదు. ఇప్పటికీ తను ఎక్కడో మిస్ అయిపోయిందనే అనుకుంటున్నాను. ఆ కొండ మీద నుంచి పడిపోయిందని నేను అనుకోవట్లేదు. ఆ చుట్టుపక్కలంతా మేము ఎంక్వైరీ చేశాం, బాడీ కూడా కనిపించలేదు. ఏదేమైనా మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారు. మీతో పాటే గుడికొచ్చిన ఆవిడ సడన్గా మిస్ అయింది. మీరు మాత్రం సేఫ్గా ఉన్నారు. సో మీ మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరే ఏదో చేశారనిపిస్తుంది. పదండి, స్టేషన్కి వెళ్దాం. కానిస్టేబుల్స్, సార్ సార్ స్టేషన్కి రావడం సార్. పదయ్యా, నిజాలన్నీ స్టేషన్లోనే తెలుస్తాయి. నాకేం తెలియదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఏమండి, ఏంటి సార్, మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? పల్లవి, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఈ దెబ్బలేంటి? ఈ అమ్మాయేనా మీ వైఫ్? అవును సార్. ఎందుకు మా ఆయన్ని తీసుకెళ్తున్నారు? అదేమ్మా, మిమ్మల్ని కొండ మీద నుంచి తోసేసి మీ మీద హత్య ప్రయత్నం చేశారన్న అనుమానంతో సార్ను అరెస్ట్ చేస్తున్నారమ్మా. ఆయన నన్ను చంపాలని చూడడం ఏంటి సార్? ఆయనకి నేనంటే ప్రాణం. మరి మీరు ఎలా మిస్ అయ్యారు? ఫోటోలు తీసుకుందామని ఆ కొండ చివరి వరకు వెళ్ళాను. అనుకోకుండా కాలు స్లిప్ అయి కింద పడిపోయాను. మా వాళ్ళంతా ఆ సరౌండింగ్లో వెతికారు కదా, మీరు ఎక్కడా కనపడలేదు. కింద పడగానే అక్కడున్న వాళ్ళెవరో నన్ను హాస్పిటల్లో చేర్చారు సార్. ఇదిగో ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేసరికి ఆలస్యమైపోయింది. అయితే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేవా? ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు కదా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం వచ్చాము. మా ఇద్దరి మధ్య ప్రేమలే తప్ప గొడవలు లేవు. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి. ఓకే ఓకే, కానిస్టేబుల్స్ పదండి. బుద్ధుందా నీకు అసలు? అదేమిటి సారు మేడంను కొడుతున్నారు? నువ్వు నోరు మూయవయ్యా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను నీకు వద్దు వద్దు అని. నా మాట ఎప్పుడైనా వినిపించుకున్నావా నువ్వు? నేనంటే లెక్కలేదు, నా మాట అంటే గౌరవం లేదు. అందుకే ఆ కొండ ఎడ్జి వరకు వెళ్ళావు. అక్కడ నీకేమైనా జరిగి ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే పోలీసులు నేను చంపాను అనుకునేవాళ్ళు, నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నా పక్కనుంటే అన్ని ప్రాబ్లమ్సే. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతావు. ఎప్పుడు ఇంతే, ప్రతి క్షణం ఏదో ఒక టెన్షన్. చాలు, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నిన్ను తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళను. పద, బ్యాగ్ సర్దుకో, ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది కాదండి. ఇంకేం మాట్లాడు. ఏమండి? రా.